వెల్కమ్ టు ఏపీ ట్యూటోరియల్. ఇక మనకి ప్రకాశం డిస్టిక్కి సంబంధించి డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ డీసీపీయు, అదేవిధంగా ఎస్ఏ నుంచి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనమాట. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది వివిధ రకాల పోస్టులకు సంబంధించి. సో ఇక్కడ వచ్చేవారికి మనకి ఏజ్ లిమిట్ ముందుగా అయితే 42 అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక ఫిమేల్ పర్సన్స్ ఎలిజిబుల్ ఇన్వైట్ అప్లికేషన్ 25 years అబోవ్ 42 కట్ ఆఫ్ అంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అదేవిధంగా రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో బీసీలు క్యాండిడేట్ వీళ్ళందరూ కూడా రిజర్వేషన్స్ అయితే అప్లికేబుల్ అయితే అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పోస్టులకు సంబంధించి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, లీగల్ కమ్ ప్రొవిజన్ ఆఫీసర్, సోషల్ వర్కర్, డేటా అనలిస్టు, అవుట్ రీచ్ వర్కర్, నర్సు, డాక్టరు, చౌకీదార్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట. సో దీనికి సంబంధించి మనకి ఈ యొక్క డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ డీసీపీయు ఎస్ఏ దీని నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఇది ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించి. అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేప్పటికి క్వాలిఫికేషన్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది. పోస్టుకి సంబంధించి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగిందంట. సో మనం ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్, చౌకీదార్స్, 10th క్లాస్కి సంబంధించి వివిధ రకాల పోస్టులకు సంబంధించి అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ డేటా అనలిస్ట్ కానివ్వండి, అదేవిధంగా మనకి అవుట్ రీచ్ వర్కర్ ఫీమేల్ అనమాట. నర్స్ పోస్టులు, డాక్టరు, చౌకీదార్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే ఎవరైతే బీఎస్సీ ఈ యొక్క కంప్యూటర్స్ స్పెషలైజేషన్ కలిగి ఉంటారో ఎక్స్పీరియన్స్ కూడా ఇలా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా 20 points ఆఫ్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ అండ్ 20 points మార్క్స్ అప్టైన్ ఇన్ బి అంటూ కూడా దీనికి సంబంధించి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి 2 years ఎక్స్పీరియన్స్ అడిగారు. నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డూయింగ్ అడ్మిన్ వర్క్ అండ్ ఫైల్ మేనేజ్మెంట్ అండ్ అదర్ ఆఫీస్ వర్క్స్ అంటూ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయింది అప్లికేషన్. లాస్ట్ డేట్ వచ్చేప్పటికి 22 November అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అనేవి అప్లై చేసుకుంది. ఇక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేప్పటికి మనకి ఇక్కడ సెండ్ ది కంప్లీట్ అప్లికేషన్ టు ది ప్రాజెక్ట్ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటూ కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇవ్వడం జరిగిందంట. థ్యాంక్ యూ.